నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మేము గాయపడ్డ విద్యార్థులను కలవడం జరిగింది. స్కూల్ విద్యార్థులు సాతాపూర్ జైపీ స్కూల్లో ఉన్నటువంటి స్కూల్ విద్యార్థులు చరణ్ తేజ, ఆనంద్, తర్వాత మిగిలిన ఇంకా ముగ్గురు, మొత్తం 5 మంది. అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ శ్రీశైలం అతను వీళ్ళను హమాలి కూలీల్లాగా పనిచేయించడానికి మధ్యాహ్నం అన్నం తినకుండా ఒక బులోరో వాహనంలో పుస్తకాలు తీసుకెళ్ళి మండల కేంద్రంలో పెట్టాలని ఆయన చెప్పడంతో పిల్లలు ఎక్కి కూర్చున్నారు. తర్వాత కొద్ది దూరం వచ్చిన తర్వాత టైర్ వేలిపోయి ఒక బాబు ఆపాదస్థితిలో ఉన్నారు. మిగిలినటువంటి ముగ్గురు నాగర్ కర్నూలులో ట్రీట్మెంట్ పొందుతున్నారు. మేము ఒకటే అంటున్నాము, ఈ యొక్క ప్రభుత్వాన్ని, మీరు పిల్లలకు విద్య చేయడం అంటే ఇదేనా? రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బహుజన్ సమాజ్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. ఏంటంటే ఆర్టికల్ 21 ప్రకారం చదువుకునే హక్కు, జీవించే హక్కు ఉంది. కానీ మరి ఇది ఎక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో అమలు కావడం లేదు. స్వయాన టీచర్సే విద్యార్థులతోటి హమాలి పని చేపించి ఈరోజు ఒక బాబు చావుకు కారణమైండు. మరొక ముగ్గురు పిల్లలు వాళ్ళు చేతులు ఇరిగి కాళ్ళు ఇరిగి హాస్పిటల్ పడ్డారు. మేము ఈ యొక్క గవర్నమెంట్ను ఒకటి ప్రశ్నిస్తున్నాం. మీరు బేషరతుగా నాగర్ కర్నూలులో జరిగినటువంటి సంఘటన మీద క్షమాపణ చెప్పాలి. సంబంధించినటువంటి ఎంఈఓ తర్వాత ఆ యొక్క స్కూల్ హెడ్ మాస్టర్ మీద చర్యలు తీసుకొని డిస్మిస్ చేయాలి. దీనికి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు బాధ్యత వహించి ఎంబడే ఎంఈఓ గారిని సస్పెండ్ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆ యొక్క విద్యార్థులకు మంచి వైద్యం అందించాలి. అదేవిధంగా ఇక్కడ వైద్యం అందుబాటులో లేకపోతే వాళ్లకు శస్త్రచికిత్స చేయడానికి కామినేని కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకుపోవాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది.